బౌద్ధ బోధనలో బుద్ధుడు ఉన్నాడు కదా, సిద్ధార్థ బుద్ధుడు, ఆయన కూడా యోగా చేశాడు. కానీ ఇలా భంగిమలు చేయలేదు. ఆయన కూర్చొని శరీరం మీద నియంత్రణ, ఊపిరి పీల్చుకోవటం, ఈ వాటికి ధ్యానంలోనే ఉన్నాడు ఆయన. అయితే ఆయన గ్రంథాల్లో రచించినటువంటి మాట, ఈ యోగా ఓన్లీ శరీరం మీద నియంత్రణకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ మనస్సును నియంత్రణ చేసుకునటం ఈ యోగాకు సాధ్యం కాదు. కనుక నేను ఈ యోగాను వదిలేసి ముందుకు వెళ్తున్నాను అని చెప్పి గ్రంథాల్లో కూడా ఆయన రాయటం జరిగింది బుద్ధుడు. తర్వాత యోగా అనేది హిందూ రిలీజియంలో శూన్యము, సమాధి, మోక్షము వంటి ముఖ్యమైనవి అని చెప్పి యోగా మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి చాలా దేశాలు ఈ యోగాని అసలు పట్టించుకోవు, తలెత్తి కూడా చూడవు. 2016 ఒలింపిక్స్ నుండి 2024 ఒలింపిక్స్ దాకా చూస్తే ఎన్నో